జై హింద్, జై భారత్. నా భారతీయులందరికీ నేను నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. మీకు ఒక మాట సంజాయించి చెప్పాల్సింది ఏమున్నదంటే, మీరు చాలామంది లోన్స్ తీసుకొని హౌసింగ్ లోన్, ఇల్లు మీద, బండి మీద, బైక్ మీద, కార్ మీద, పొలం మీద, ఫ్యాక్టరీ మీద, ఇండస్ట్రీ మీద, ఇలా ప్రతి ఒక్క రూపంలో ఒక లోను అప్పుల బాధలో పడి, అప్పుల బాధలకు మీరు తట్టుకోలేక, అప్పులో ఇబ్బందులకు మీరు తట్టుకోలేక, ఇవి అప్పులు చేసుకున్న ఇంటెన్షన్లకు మీరు తప్పుకోలేక ఈ ఇంటెన్షన్లు పెంచుకొని షుగర్లు, బీపీలు, మళ్ళీ అంటే హార్ట్ లాంటి కార్యక్రమాలకు మళ్ళీ అంటే మనం పాల్పడుతున్నాము. అయితే నేను మీకు చెప్పాల్సింది ఒకటి, మీ మీద అప్పు అయితే మీరు భయం పడేది అవసరం లేదు. ఎలాంటి మీ మీద అప్పు ఉంటే మీరు భయం పడేది అవసరం లేదు. మాకు ఒక్కసారి ఫాలో కాండి. మేము 101% మీకు అవగాహన ఇస్తున్నాము. లీగల్ మీకు మేము అన్ని సపోర్ట్ చేస్తాము. లీగల్ మీకు మేము ఈ అప్పుల బాధలకెళ్ళి, అప్పుల ఇబ్బందులకెళ్ళి బయటికి తీస్తాము. మేము ఒక మాట మీకు చెప్తున్నాము, మీరు ఎలాంటి తప్పు అడుగు వేసుకునాల్సింది అవసరం లేదు. మీరు తప్పు ఆలోచన పెట్టుకొని మీ శరీరాన్ని, మీ బాడీని, మీ దిమాగ్ని బాధ పెట్టి మీరు ఎలాంటి తప్పు ఆలోచనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అప్పు చెయ్యలేరు. మీకు అప్పుల బాధలకు, మీకు అప్పుల ఇబ్బందులకు మెల్లగా దించిండ్రు. మీకు ఈ మాట నేను చాలా వీడియోలో సంజాయించినాను. ఇప్పుడు ఎంతమంది ఫోన్స్ వస్తున్నాయి అంటే మేము వినలేమో, మీరు చెప్పలేము, అంతమంది ఫోన్స్ వస్తున్నాయి. వచ్చి ఫోన్స్ ఏడుస్తుర్రు. ఎంతమంది ఫోన్ చేసి ఏడుస్తుర్రు, మాతో ఇట్లయితుంది, ఇప్పుడు కట్టలేకపోతున్నాము, మాకు ఈఎంఐ కట్టుడు కాకొచ్చింది, మాకు మళ్ళీ అంటే మాతోని పై డబ్బులు ఎలాగొచ్చినాయి. ఎందుకంటే డబ్బులు మార్కెట్లో లేవు. ఇప్పుడు ఉన్న 4 రోజులు నడుస్తాయి, తర్వాత నడవయి. మీ దగ్గర ఉన్న డబ్బులకు జాగ్రత్త కూడా కొట్టుకోండి. మీకు అప్పు అయిపోతే మీరు ఎలాంటి తప్పు అడుగు వేయకండి. ఎందుకంటే మీకు అప్పులు ఇచ్చి మీ ప్రాపర్టీలు, మీ ఇల్లు, పొలాలు, భూములు లాక్కొనాలని ప్లాన్ చేసే మీ అప్పులు ఇస్తున్నారు. మీకు 130 సంతకాలు అందు గురించే తీసుకుంటున్నారు. అప్పు కట్టేసిన వాళ్ళతోని కూడా ఎన్ఓసి ఇస్తే కూడా ఆ డాక్యుమెంట్స్ ఉట్టిగా మన ఇల్లు డాక్యుమెంట్స్, బండి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. మనము పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్, పెట్టిన సంతకాలు, పెట్టిన చెక్కులు, ఫ్రెండ్స్, దోస్తు, రిలేషన్ పెట్టిన డాక్యుమెంట్స్ ఇవ్వట్లేరు. ఆ డాక్యుమెంట్స్ కూడా మేము అడిగి తీసుకునాల్సింది ఉంటుంది. మీరు అడగకపోతే మాతోని కలిస్తే మేము ఆ డాక్యుమెంట్స్ని కూడా అడిగి రిటర్న్ తెచ్చుకునే మనం ప్రయత్నిస్తామని మీతోని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి దిగజారుతున్నది. చాలామంది ఏడుస్తుర్రు, ఫోన్లు చేసి ఏడుస్తుర్రు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, మీ చుట్టుపక్క ఉన్న వాళ్ళకు, మీ దోస్తులకు, మీ రిలేషన్కు, మీ ఉన్న దోస్త్ అహబాబ్కి ఎవరైనా కానీ అప్పుల బాధల నుంచి బయటకు పడాలని అనుకుంటే, మీరు కూడా అప్పుల నుంచి బయటికి పడాలనుకుంటే ఒక్కసారి మాతోని కలవండి, మాకు ఫోన్ చేయండి. మీకు అప్పుల బాధల నుంచి ఎలా వెళ్ళాలా, మీరు అప్పుల బాధల నుంచి ఎలా బయటికి పడాలా మేము మీకు సరైన గైడ్స్ ఇస్తాము. లీగల్ మీకు దారి చూపిస్తాము. మనకు సంవిధానం ఉన్నది, మనకు లీగల్గా ప్రాసెస్ కాదు, అందుకు అడ్వకేట్స్ ఉన్నారు, మనకు కోర్టు ఉన్నది. మీరు బాధపడాల్సిన అవసరం, ఎలాంటి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పడుగు వేసుకోవాల్సింది అవసరం లేదు. ప్రాణం అన్నది భగవంతుడు ఇచ్చిన పెద్ద వరము. దీన్ని మనం ఎలాగ దుర్వినియోగించుకునేది అవసరం లేదు. దీని మీద మనము ఒత్తిడికి పెట్టి, ఇబ్బందులు గురి చేయాల్సింది అవసరం లేదు. మన ప్రాణం, మన శరీరం ఒక భగవంతుడు ఇచ్చిన వరము. అందుగురించి మీకు చెప్తున్నాను, ఎలాంటి తప్పు అడుగేసుకునాల్సిన అవసరం లేదు. మీ మీద ఎలాంటి అప్పు ఉండని, మీద ఎలాంటి లోన్ ఉండని ఒక్కసారి మాతోని కలవండి. మీకు ఎలా బయటికి తీయాలనాల్సింది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఫాలో చేస్తే 99% ఆ ప్రాసెస్ని ఫాలో చేస్తే, లీగల్ ప్రాసెస్గా ఫాలో చేస్తే మన అకౌంట్ని మనం రైట్ ఆఫ్ చేయొచ్చు, హెయిర్ కట్ చేయొచ్చు, మళ్ళీ అంటే మనకు లోన్ మాఫీ చేయించుకోవచ్చు, మన లోన్ని జీరో కూడా చేయించుకోవచ్చు. దాన్ని బట్టి దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి ఎక్కువ లీగల్ టీం ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసి మీకు ఈ అప్పుల బాధలకి వెళ్ళి బయటికి తీయగలుగుతామని నేను మీకు మాట ఇస్తూ, మీరు ఒక చెప్పిన మాటల్ని పట్టి ఒకసారి మాతోని కలిసి ఒక ప్రాపర్గా ఒక ఫాలో చేస్తే, ఒక
పిటిషన్ని, ఒక కార్వాయిని, ఒక కరెక్ట్గా ఒక డాక్యుమెంట్స్ని ఒక ఫాలో చేసి మనం ఈ అప్పులో నుంచి బయటికి వెళ్ళగలుగుతామని మీకు ఒక హామీ ఇస్తూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. మరి మా వీడియో చూసిన వాళ్ళకి అందరినీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. మా వీడియోని చాలా మీ దోస్తులో, రిలేషన్లో, మీ చుట్టాల పక్కల్లో వైరల్ చేయండి. విని ఒక్కల ప్రాణాలు కాపాడగలుగున్నాం అయితే మనం ఉన్న ఈ దునియా, ఈ లోకంలో ఉన్న ప్రాణాలని మనం కాపాడగలిగినంత మనకు పుణ్యం దొరుకుతుంది. మనం మంచి పని చేసినట్టు ఒక భావన కలుగుతుంది. ఆ దేవుడు కూడా మనం వేరేలా పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. కాబట్టి మీకు అప్పు ఉన్నా లేకపోయినా మా వీడియోని వైరల్ చేస్తే ఉన్నోళ్ళు, బాధలో ఉన్నోళ్ళు అలాగూ ఈ వీడియో విని ఒకటి మాట్లాడే, ఒకటి పని చేసుకునే, ఒకటి అప్పుల బయట వెళ్ళే వాళ్ళకు ఒక పద్ధతి, ఒక దారి దొరుకుతుందని నమ్మకంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కవేళ మీరు ఈ వీడియోని వైరల్ చేయలేరు, ఈ వీడియోని మీరు చూసి మీ దగ్గర పెట్టుకుంటే మీ చుట్టాల్లో, మీ దోస్తుల్లో, మీ రిలేషన్లో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో మీకు తెలిసినోడు అప్పులతోని ఉరి వేసుకున్నాడు, అప్పులతోని విషం తాగిండు, అప్పులతోని బాయిలో దూకిండు, అప్పులతోని చెరువులో దూకిండు, అప్పులతోని ఏదో ఒకటి చేసుకున్నాడని ఒక్క ఇంటిమేషన్ వస్తే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారని. ఎందుకంటే వాడిదాకా మా వీడియోని పంపించలేరు, ఆ భారం కూడా, ఆ పాపం కూడా మీకే చుట్టుకుంటుందని నేను నా మనసు పూర్తిగా మనవితోని మీకు మీ మీద ఒక భారం పెడుతూ నా వీడియోని ముగిస్తున్నాను. మీరు ఒక ప్రాణాన్ని కాపాడితే ఆ పుణ్యానికి బానిసులు, హక్కుదారు కూడా మీరే. మీ తెలిసిన లేది ఒక ప్రాణం పోతే ఆ పాపానికి కూడా బానిసులు, హక్కు మీరే. ఈ మాట మీ మీదనే పెట్టుకుంటూ నా వీడియోని వైరల్ చేయండి. విని ఎవడో ఒకడు ప్రాణాలు కాపాడితే చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అని నేను ఒక భావనతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ మీద ఈ మాట పెడుతూ నా వీడియోని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.